సుబ్రహ్మణ్యం కాపునాడు జాతీయ అధ్యక్షుడిని ఆగస్టు 16వ తారీఖు విజయవాడలో ఐవి ప్యాలెస్ నందు రాష్ట్ర కాపు సంఘాల ప్రతినిధులు సమావేశం రాష్ట్రంలో ఉన్న అన్ని సంఘాలని మేము రేపు సమావేశం ఇన్వైట్ చేస్తున్నాం. దానికి ప్రధానమైన ఎజెండా ఏంటంటే కాపుల సమస్యలు, దాని మీద ఒక చర్చ జరిగి కార్యాచరణ వైపు వెళ్లాలనే ఆలోచనతో ఆ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈ సమావేశంలో అన్ని రాజకీయ పార్టీ ప్రతినిధులు అంటే టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్, జనసేన, బీజేపీ అన్ని పార్టీలని ప్రతినిధుల్ని పిలుస్తున్నాం. ఈ సమావేశంలో అంటే మాకు టీడీపీ మేనిఫెస్టోలో కానీ ప్రైవేట్ పరంగా కానీ అనేక హామీలు ఉన్నాయి. కాపు రిజర్వేషన్ సబ్జెక్ట్ లో కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ, తర్వాత మాకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. ఆ డిమాండ్స్ ఏంటంటే రాష్ట్రంలో కాపు భవనాలని కట్టాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత కొన్ని చోట్ల కట్టారు, కొన్ని చోట్ల కట్టలేదు. అన్ని పూర్తి చేసి వాటిని కాపు కార్పొరేషన్ల పరిధిలోకి తీసుకురావాలి. ఎందుకంటే ఇప్పుడు దాకా అది వెల్ఫేర్ కోఆపరేటివ్ సొసైటీ, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉండిపోయింది. దానివల్ల మా సంఘీయులు ఏదైనా కార్యక్రమాలు చేసుకోవాలన్నా, పెళ్లిళ్ళు కానీ రకరకాల కార్యక్రమాలు చేసుకోవాలన్నా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి కాపు భవనాల్ని కాపు కార్పొరేషన్ పరిధిలోకి తేవాలని చెప్పి ఇలాగ అనేక సమస్యల మీద మేము రేపు ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. ఈ సమావేశానికి రాష్ట్రంలో నుండే కాక మా చుట్టుపక్కల సౌత్ ఇండియాలో ఇటు కర్ణాటక, పాండిచ్చేరి, కేరళ, ఒరిస్సా ఈ ప్రాంతాల నుంచి కూడా ప్రతినిధులు రాబోతున్నారు మాకు సంఘీభావంగా. కాబట్టి దీన్ని మీ ద్వారా కాపు సమాజానికి తెలియజేద్దామని చెప్పి సమావేశం ఏర్పాటు చేయండి. పాత్రికేయ మిత్రులకి, అలాగే ప్రింట్ మీడియా మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి నమస్కారం. కాపులు ఉద్యమ రూపంలో ఎన్నో ప్రయాణాలు చేశారు. మాకు కావాల్సిన అంశాల్లో రిజర్వేషన్ అంశం గాని, అట్లాగే విదేశీ విద్య విషయంలో గాని అనేక సందర్భాల్లో కాపు సామాజిక వర్గంలో ఉన్న నాయకులు ముద్రగడ పద్మనాభం గారు గాని, వంగవీటి మోహన్ రంగా గారు గాని, అట్లాగే స్థానికంగా ఉన్న నాయకత్వం సుబ్రహ్మణ్యం గారు గాని, చందు జనార్దన్ గారు గాని, హర్జా గారు గాని అనేక మంది ఈ సామాజిక వర్గం ఉన్నతి కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాం. మరి ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఇక్కడ స్థితిగతులు మారుతున్నాయి. గతంలో రిజర్వేషన్లు ఇచ్చారు స్వతంత్రం ముందు, తర్వాత నాయకులు మారారు, మళ్ళీ రిజర్వేషన్ తీశారు. మళ్ళీ ఒక దామోదరం సంజీవ్ గారు లాంటి వాళ్ళు రిజర్వేషన్లు ఇచ్చారు. సంజీవ్ రెడ్డి గారు వచ్చి తీసేశారు. అసలు ఎందుకని ఈ జాతి మీద వివక్ష, ఎందుకని మమ్మల్ని ఇట్లా అడగదొక్కుతున్నారనేది అది ఒక సందేహంగానే మిగిలిపోయింది. మరి ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా మరి మా అనేక సంఘాలు ఉన్నాయి, దాన్ని అవమానపరుస్తా మాట్లాడుతున్న నాయకులకు కూడా మేము సంఘటితంగా ఉన్నామనేది మరి గతంలో రంగా గారు కాపునాడు పెట్టినప్పుడు, అట్లాగే ముద్రగడ పద్మనాభం గారు నిర్వహించిన కాపునాడు సభ ఒక నిర్వచనంగా తీసుకోవచ్చు. మరి ఈ రోజున రిజర్వేషన్ అంశంలో మరి ఒక ప్రభుత్వం రిజర్వేషన్లు ఇవ్వడానికి సాధ్యం కాదు కానీ ఈడబ్ల్యూఎస్ ఇస్తానికి అవకాశం ఉందని చెప్పి ఒక ప్రభుత్వం చెప్పడం, తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని మళ్ళీ పక్కన పెడతాం. ఈ రకంగా మా సామాజిక వర్గం గాని, మా సామాజిక వర్గంలో ఉన్న విద్యార్థులు, ఉద్యోగస్తులు గాని వారు కూడా రిజర్వేషన్ ఫలాలు అందక మరి ఎక్కడేసిన దొంగలు అక్కడే ఉన్నట్లుగా వాళ్ళ స్థితిగతులు కూడా అట్లాగే ఉన్నాయి. ఏమాత్రం మార్పు కనపట్టలేదు. ఉన్నత విద్య చదవటానికి మరి అనేక మంది మరి రాజశేఖర రెడ్డి గారు ఆనాడు మైనారిటీస్ కి 4% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత ఎంతమంది డాక్టర్లు అయ్యారు, ఎంతమంది ఇంజనీర్లు అయ్యారు. మరి అలాంటి పరిస్థితి అనేక చిన్న కులాలకు కూడా మళ్ళీ వాళ్ళని రిజర్వేషన్ అంశంలో చేర్చి వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. మరి మాకు కూడా రిజర్వేషన్ ఇస్తే మాలో కూడా ఎక్కువ శాతం మరి రాష్ట్రంలో సుమారుగా 1 కోటి చిల్లర జనాభా మరి ఈ సామాజిక వర్గంలో ఉంది. మరి ఈ సామాజిక వర్గాన్ని వాడుకోవటం వదిలేయటం లాగానే ఉంది కానీ ఈ సామాజిక వర్గానికి సరైన న్యాయం జరగట్లేదనే ఒక తలంపు మాలో వచ్చి ఈ ఐక్య కార్యాచరణ తీసుకోవటానికి మరి మేమంతా మా నాయకత్వం అంతా సిద్ధంగా ఉంది. ఆగస్టు 16వ తారీఖు మరి పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్న నాయకత్వమే గాని, సామాజిక వర్గంలో ఉన్న సంఘీయులే గాని, నాయకులు గాని వీళ్ళందరినీ పిలిచి మేము ఏకతాటిపై ఉన్నామనే ఒక గుర్తు చేయటానికి ప్రభుత్వాలకు కానీ, గత ప్రభుత్వాలకు కానీ, ప్రతిపక్షాలకు కానీ ఒక గుర్తు చేయటానికి, అలాగే మరి ఈ సామాజిక వర్గంలో స్వతంత్ర సమరయోధులు అనేక మంది ఉన్నారు. ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం, ఈ ప్రజల కోసం పాటుపడిన వాళ్ళని మరి వాళ్ళ స్మృతికి కానీ, విద్యార్థులు హాస్టల్ వసతికి కానీ ఇట్లాంటి కావాలని గతంలో డిమాండ్ చేశాం. ఇప్పుడు కూడా రాజధానిలో మాకు ఒక 5 ఎకరాల స్థలాన్ని కేటాయించితే ఈ సామాజిక వర్గానికి సంబంధించిన అనేక అంశాలు అక్కడ స్మృతులు పెట్టుకోవడానికి ఆ నాయకులు, మా గతించిన నాయకుల స్మృతివనంగా ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది కూడా ఒక చర్చనీయాంశంగా దీంట్లో తీసుకుంటాం. ఖచ్చితంగా 16వ తారీఖు దిశ ఏర్పాటు చేయడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. కాబట్టి అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్న కాపు ప్రముఖులు కానీ, అన్ని సంఘాలకు సంబంధించిన అధ్యక్షులు కానీ, కార్యదర్శులు కానీ ఈ సమావేశానికి వస్తారని తెలియజేస్తూ మరోసారి పత్రికా ముఖంగా కూడా, మీడియా ముఖంగా కూడా
వారికి అందరికీ తెలియజేస్తూ ఈ సమావేశాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు ఈ పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు, ఈ సమావేశాన్ని వీక్షించబోయేటటువంటి తెలుగు రాష్ట్ర వీక్షకులకు ముందుగా నా నమస్కారాలు. ఈ రోజు ఈ సమావేశానికి ప్రధాన కారణం ఏంటంటే, ఇప్పుడే చెప్పారు మా జాతీయ అధ్యక్షుడు వారు, మేము సంఖ్యాపరంగా ఈ రాష్ట్రంలో అత్యంత ఎక్కువ జనాభా కలిగినటువంటి ఏకైక కులం ఈ కాపు, బరిజ, తెలగ, తూర్పు కాపు, ఒంటరి. మాకు అనేక దశాబ్దాలుగా అనేక సమస్యలతో మేము చాలా ఇబ్బందులు పడుతూ వస్తున్నాం. మేము ఈరోజు 175 నియోజకవర్గాల్లో కూడా ఏ ప్రతినిధి గెలవాలన్నా కీలక పాత్ర పోషిస్తుంది ఈ కులమే. ప్రతిసారి ప్రతి రాజకీయ పార్టీకి అడ్డదడ్లుగా నిలబడుతున్నాం, నాయకులకు అడ్డదడ్లుగా నిలబడుతున్నాం, వారికి మా సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్నాం. మా సంపూర్ణ సహాయాలతోనే వాళ్ళు ఈరోజు ప్రజాప్రతినిధులుగా ఈరోజు శాసనసభకు కానీ వివిధ రాజకీయ స్థానాలకు కానీ రాగలుగుతున్నారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి కూడా మాకు ఏ రోజు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించకపోయినా కొన్ని శతాబ్దాల క్రితమే మా జాతి యొక్క పరిపాలన దక్షతని నిరూపించినటువంటి మన చక్రవర్తి ఆనాటి నుండి నేటి వరకు కూడా సుపరిపాలన దక్షుడిగా పేరు ప్రఖ్యాతులు పొందుతున్నటువంటి శ్రీకృష్ణదేవరాయల వంశీకులం మేము. అంటే మా పాలన దక్షతని ఆ రోజు ఆయనే నిరూపించాడు మేము ఏంటి అనేది. అట్లాగే బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటూ దళితులకు, బీసీలకు, అన్ని వర్గాలకు ఏ అవసరం వచ్చినా నేనున్నానంటూ ఈ విజయవాడ నడిబొడ్డున అందరి గుండెల్లో చిరస్థాయిగా స్థానం సంపాదించుకున్నటువంటి మన నేత ప్రజా నేత వంగవీటి మోహన రంగా గారి వారసులం మేము. మరి అట్లాంటి వారసత్వంతో, అట్లాంటి వంశంతో వచ్చిన మేము ఎవరినైతే మేము సపోర్ట్ చేస్తున్నామో వాళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలనలో కూర్చొని పరిపాలించేటటువంటి పరిస్థితిని కల్పించింది ఈ జాతి. మరి ఇప్పుడు మేము ఏదైతే కోరుకుంటున్నామో వాటిని కొన్ని సాధించలేని పరిస్థితి, పొందలేని పరిస్థితి, ఇబ్బందులు పాలవుతున్న పరిస్థితి ఈ కులానికి. దాని మీద మేము ఈరోజు ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యల్ని మేము చర్చించుకొని దాన్ని ఏ రకంగా మేమందరం కూడా ముందు సమస్యలను తెలుసుకొని దాని మీద చర్చించుకొని దానికి నిర్ణయాత్మకమైనటువంటి మార్గాలు ఏమున్నాయని చెప్పి అన్వేషించడానికి, దాని మీద నిర్ణయం తీసుకున్నానికే రేపు 16వ తారీఖున ఈ కాపునాడు ఆధ్వర్యంలో ఈ కాపు సంఘాలన్నిటిని కలుపుకొని పార్టీలు ఏవైతే పార్టీలు ఉన్నాయో వైసీపీ, జనసేన, బీజేపీ, మరి భారతీయ జనతా పార్టీ, ఇతర ప్రముఖులందరినీ కలుపుకొని, కులంలో ఉన్నటువంటి ప్రముఖులందరినీ కలుపుకొని, ముఖ్యులందరితోనూ సమావేశం జరుపుకొని ఈ దాని మీద చర్చించి ఏకతాటి మీద అందరం ఒకే బాట మీద నడవాలనే ఉద్దేశంతోనే రేపు 16వ తారీఖున ఈ విజయవాడలో మీటింగ్ పెట్టబోతున్నాం. ఎందుకంటే పోయిన నెలలోనే రాయలసీమలో పెట్టాము మీటింగ్. రాయలసీమలో అన్ని జిల్లాల నుండి, గ్రేటర్ రాయలసీమ 11 జిల్లాల నుండి కూడా అందరినీ పిలిచాం. అందరూ వచ్చారు. 9:30కి స్టార్ట్ అయింది, సాయంత్రం 5:30 వరకు జరిగింది. ఏదైతే బుక్కిలని మేము 300 మంది పిలిచామో 600 మంది వచ్చారు అన్ని జిల్లాల నుండి కూడా. 600 మంది పొద్దున 9:30కి మేము లెక్కేస్తే 5:30 వరకు కూడా ఒకటి కూడా కదలకుండా అది 600 మంది అట్లాగే కూర్చున్నారు. అందరు అభిప్రాయాలు పంచుకున్నాం, అందరూ కలిసి నిర్ణయం చేసుకున్నాం. దాని మీద ఏకతాటిగా ఏక కమిటీని మేము ఏర్పాటు చేసుకున్నాం. ఆ కమిటీ మా అన్న శాంతిరాముడు గారి ఆధ్వర్యంలో రాయలసీమలో బలోపేతమై అన్ని జిల్లాల నుండి కూడా ఏక కమిటీ, అంటే అన్ని జిల్లాల నుండి కూడా కమిటీలు కూడా తయారైపోయింది. అంటే గ్రామ స్థాయి నుండి మన రాయలసీమ జోనల్ స్థాయి, మొత్తం రాయలసీమ స్థాయి వరకు కూడా ఒకే బాటలో, ఒకే మాటలో, ఒకే మార్గంలో నడుస్తున్నాం. కొన్ని నిర్ణయాలు చేసుకున్నాం. రాజకీయ పరపతే కాదు మా సమస్య అనేది ఏదో రాజకీయాలు, మాకు అక్కడ సీట్లు, మాకు ఇక్కడ ఇది అనేదే కాదు. ఈ కులం అనేది అనేక సమస్యలు ఈరోజు ఫేస్ అవుతుంది. ఆ సమస్యలకు పరిష్కారం అనే దిశలో అక్కడ పరిష్కార మార్గాలు కొన్ని కనిపెట్టాం. డాక్టర్స్గా ఉన్నవాళ్ళు ఈ కులాల నుండి వచ్చేటటువంటి ప్రతి కుల సభ్యుడికి 50% డిస్కౌంట్ ఇవ్వాలి, వైద్య సేవల్లో కానీ వాడి ఇదిలో కానీ. అట్లాగే వ్యాపారస్తుల్లో ఉన్నాడు, అట్లాగే విద్యా సంస్థల్లో ఉన్నటువంటి వాడు, అట్లాగే వివిధ రంగాల్లో ఉన్నటువంటి వాడు అందరూ కూడా ఈ ఎవరి కాళ్ళు ఇంటర్నల్గా హెల్ప్ చేసుకుంటూ, మరి అదే రకంగా ఏ పార్టీలో ఏ వ్యక్తి నిలబడినా ఆ వ్యక్తికి ఈ కులం అంతా కలిసి ఒక సపోర్ట్ ఇచ్చి మనం అన్ని పార్టీల్లోనూ అన్ని వ్యవస్థల్లోనూ కూడా బలోపేతం కావాలనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చాం. మాకు అడ్వర్టైజ్మెంట్ కాదు, మాకు సోషల్ మీడియాలోనే ఇంకో చోట మేము కావాలని కాదు. రాయలసీమ నుండి ఏ నాయకుడు కూడా మీడియా ముందుకు వచ్చో లేకపోతే ఇది వచ్చో అది చేస్తామనేది కాదు మాకు కావాల్సింది. మాకు అక్కడ ఫలితాలు కావాలి. ఆ ఫలితాలకి మార్గం అక్కడ బీజం పడింది. ఆ బీజాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలనే ఉద్దేశంతోనే రేపు 16వ తారీఖు విజయవాడలో మీటింగ్ పెడుతున్నాం.
ఈ మీటింగ్ అన్ని పార్టీల నుండి కూడా ప్రముఖులు వస్తారు. అన్ని కాపుకు సంబంధించినటువంటి అన్ని వర్గాల నుండి కూడా అందరూ వస్తారు. ఇక్కడ ఒకే నిర్ణయం మీద ఒకే బాటలో అందరూ కూడా నడుస్తాము. మరి దాని మీద మరి ఏదైనా చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉన్నా, ఇతర సమస్యలు ఉన్నా అందరం కూర్చొని పెద్దవారి ఆధ్వర్యంలో అన్ని చర్చించుకొని ఓ పరిష్కార మార్గం తీసుకెళ్ళబోతున్నాం. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో ఎవరు చూసినా కాపులు అంటున్నారు. కాపుల మీద వివిధ రకాలుగా చర్చలు వస్తున్నాయి. వాళ్ళని వీళ్ళు చీల్చేసి రకరకాలైనటువంటి మార్గాల్లో మమ్మల్ని అనైక్యతకి గురి చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితుల నుండి దాటి అందరూ కలిసి ఏకతాటి మీద ఏ రకంగా నడవాలనే దాని మీద ఒక నిర్ణయాత్మకమైనటువంటి నిర్ణయం రేపు 16వ తారీఖు జరగబోతోంది. దానికి పత్రికాముఖంగా మిమ్మల్ని కూడా మేము కోరుకునేది ఏంటంటే, మేము ఏ పార్టీకి వ్యతిరేకం కాదు, ఏ పార్టీకి అనుకూలం కాదు. ఇది రాజకీయ మీటింగ్ కాదు, ఇది కుల మీటింగ్ మాత్రమే. కులాన్ని బలోపేతం చేసుకున్న కోసం కులం చుట్టూ ఈరోజు రాజకీయ పార్టీలన్నీ అనేక రకాలుగా విమర్శలు చేసుకుంటూ దీన్ని రకరకాలైనటువంటి సమస్యలు మాకు క్రియేట్ చేస్తున్న పరిస్థితుల్లో అటన్నింటినీ అధిగమించి అందరం కలిసి ఏకతాటి మీద నడవాలనే ఉద్దేశంతోనే రేపు 16వ తారీఖున సమిష్టిగా అందరి సారథ్యంలో దీన్ని ముందుకు తీసుకెళ్ళబోతున్నాం. మీ సహకారం, మా కుల సభ్యుల సహకారం, మరి పార్టీలో వివిధ ప్రభుత్వంలో కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి పెద్దలకు కూడా మేము కోరేది ఒకటే, దయచేసి మా మీద ఏ బురదలో చల్లకండి. మేము ఎవరికి సొంతం కాదు, ఎవరికి వ్యతిరేకం కాదు. ఈ కులానికి అనుకూలం, ఈ కులం బలోపేతం కోసం మేము చేస్తున్న ఈ ప్రయత్నానికి అందరూ తమ వంతు మీ సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఈ కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడిగా నేను మీకు మనవి చేస్తా ఉన్నా, మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా. దయచేసి మాకు ఆ సహకారాన్ని అందించండి. నా పేరు అజ్జా రామకృష్ణ, కాపునాడు. నేను రాయలసీమ వాసిని, కర్నూలు మా ఊరు. ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రోజు మనం చూస్తా ఉన్నాం, రాష్ట్రంలో కాపు బలిజ వర్గాలు ఏ విధంగా ఇబ్బంది పడతా ఉన్నాయి. కొన్ని దశాబ్ద కాలంగా ఎటువంటి పోరాటాలు జరుగుతా ఉన్నాయి కూడా మనం చూస్తా ఉన్నాం, గమనిస్తా ఉన్నాం. అందులో భాగంగా ఆగస్టు 16వ తారీఖున విజయవాడ నగరంలో ఐవి ప్యాలెస్ లో ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్న నాయకులతోటే సంఘాల ప్రతినిధులు, సంఘాలకి నాయకత్వం వహించే ముఖ్యులు, వారితోటి కార్యాచరణ కోసం, కాపు బలిజ వర్గాల సమస్యల మీద కార్యాచరణ కోసం సమావేశం నిర్వహించనున్నాం. ఈ సమావేశంలో అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన ముఖ్యులు హాజరవనున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పల్లం రాజు గారు, ఉషా నాయుడు గారు, అదేవిధంగా ఆమంచి కృష్ణమోహన్ గారిని ఆహ్వానిస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ నుంచి పెద్దలు సీనియర్ నాయకులు బోండా ఉమా గారిని, కన్నా లక్ష్మణ గారిని ఆహ్వానిస్తా ఉన్నాం. జనసేన నుంచి ఉదయభాను గారు, అదేవిధంగా బొలిశెట్టి శ్రీనివాస్ గారిని ఆహ్వానించాలని చెప్పి కమిటీ పెద్దలంతా నిర్ణయించడం జరిగింది. వైసీపీ నుంచి పెద్దలు సోదరులు తోట త్రిమూర్తులు గారు, బొత్స సత్యనారాయణ గారు, కన్నబాబు గారు, అదేవిధంగా రాయలసీమ నుంచి మహాలక్ష్మి శ్రీనివాస్ గారిని కూడా ఆహ్వానించడం, బీజేపీలో ఉన్న సీనియర్ నాయకత్వాన్ని కూడా ఆహ్వానించడం జరుగుతా ఉంది. అయితే ఈ సమావేశం ఎవరికి వ్యతిరేకంగా పెట్టేది కాదు. సంఘ నాయకత్వం ఏ రాజకీయ పార్టీకో ఎవరికో వ్యతిరేకమైనది కూడా కాదు. గతంలో బీసీ రిజర్వేషన్ కి సంబంధించిన అంశంలో కేంద్రానికి పంపిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ సంబంధించిన అంశంలో 5% రిజర్వేషన్ ఇస్తూ దాన్ని గత ప్రభుత్వ హయాంలో ఈడబ్ల్యూఎస్ 5% అమలు పరచాలని ఆ రోజు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ ఈ రోజు దాకా కాపు బలిజ వర్గాలకి ఎటువంటి రిజర్వేషన్ లేదు. దాని మీద ప్రత్యేక ఎజెండాగా తీసుకోనున్నాము. అదేవిధంగా కాపు కార్పొరేషన్ నిధులు ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు ఏదైతే కాపు బలిజ వర్గాలకి హామీలు ఇచ్చాయో ఎన్నికల మేనిఫెస్టోకి సంబంధించిన అంశంలో వాటిని కూడా అమలు పరచాలి అనే చర్చ కూడా చేయనున్నాం. ఆ రోజు కాపు సంక్షేమం పేరు మీద ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలకు అదనంగా సంక్షేమం కోసం కనీసంగా రానున్న 5 ఏళ్లలో 15,000 కోట్ల రూపాయలు కాపు బలిజ వర్గాల కోసం ఖర్చు పెట్టే విధంగా ఆ రోజు మాకు హామీ ఇవ్వటం జరిగింది. అదనంగా కాపు భవనాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేస్తామని ఆ రోజు పెద్దలంతా కూడా కూటమి నాయకత్వం హామీ ఇచ్చింది. ఇవే కాక ఎన్నో సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో. ప్రత్యేకంగా కాపు కార్పొరేషన్ కి ప్రతి సంవత్సరం 3,000 కోట్ల రూపాయలు నిధులు ఇస్తానన్న
నేపథ్యం ఉంది. కాబట్టి కాపు కార్పొరేషన్ కి ఇస్తానన్న 3,000 కోట్ల రూపాయలు 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తప్పనిసరిగా 6,000 కోట్ల రూపాయలు కేటాయించాలని, కాపు భవనాలను త్వరితగతిన పూర్తి చేయాలని, ఏదైతే రాష్ట్రంలో కాపు బలిజ వర్గాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయో ఆ సమస్యలన్నిటి మీద చర్చ, అదేవిధంగా తీర్మానాలు, దాని మీద కార్యాచరణ ప్రకటించే అవకాశం. ఈ సందర్భంగా రాజకీయ పక్షాల నేతలు వారి సూచనలు తీసుకోవటమే కాకుండా ఏదైతే కాపునాడు నాయకత్వం రాష్ట్ర